Last week, sir, industrial and 3 types of injuries, sir. Auto 3 types, mainly 3-4 types of injuries, sir. Last one was multiple cuts అయిపోతాయి. రెండోది కొంతమందికి ఫ్రాక్చర్స్ లేకపోతే లిగమెంట్ ఇంజరీస్, జాయింట్ లిగమెంట్ ఇంజరీస్ జరిగాయి సార్. మూడోది ఆ స్మోక్ ఇవన్నీ ఇన్హేల్ చేస్తాం వల్ల సూట్ అంతా కూడా లంగ్స్లోకి వెళ్ళిపోతుంది కూడా ఆవేశం ఇవన్నీ కూడా వస్తుంది. These are the 3 types of effects. Don't know, sir. But everyone is having different theories. We don't have an official comment as of now. Maximum people have attended here, sir. Luckily, we have 25 people who came here, out of which 5 were very serious, so we did the primary referred them to higher center. One died here. Yes, sir. Medical, sir. One died here, where this is stating, sir. With 19 people are here. And their status. They will require, sir. Yeah, the main symptom is pain. Chala suffering in the person. ఎసెన్షియల్ ప్రమాదంలో గాయపడిన వారిని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. అక్కడ బాధితులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నట్లు మనం చూస్తున్నాం. అయితే ఇటు సినర్జిన్ యాక్టివ్ సంస్థలో అయితే 4 బాధితులు ఉన్నారు. 4కి తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి అయితే ప్రజెంట్ విషమంగా ఉంది. కానీ యాజమాన్యం మాత్రం ఏమీ పట్టనట్లు చేతులు దులిపేసుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అటు హోంమంత్రి వంగల్పూడి అనిత అయితే అక్కడి బాధితులను పరామర్శించారు. ఇటు అచ్యుతాపురం ఘటన బాధితులను మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పరామర్శించి వారిని అడిగి వివరాలు తెలుసుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. That's first floor. అచ్యుతాపురం ఎసెన్షియల్ కంపెనీలో బాధితులను మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. బిగ్ టీవీ స్క్రీన్ పై మనం ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. అయితే వారితో మాట్లాడి అసలు ప్రమాదం ఏ విధంగా జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ బాధితులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే వైద్యులను అడిగి వారి కండిషన్ కూడా తెలుసుకుంటున్నారు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇటు సినర్జిక్ కంపెనీ అయితే వంగల్పూడి అనిత పరామర్శించారు. అక్కడ బాధితుల పరిస్థితి అయితే ప్రజెంట్ విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఇంత జరుగుతున్నా కూడా యాజమాన్యం అయితే చోద్యం చూస్తుంది. తమకేమీ పట్టనట్లు చేతులు దులుపుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. వారికి మెరుగైన వైద్యం అందించాలని వంగల్పూడి అనిత అయితే ఆదేశించారు. ఇటు అచ్యుతాపురం బాధితులను కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే పరామర్శించి వారిని అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు. మెరుగైన చికిత్స అందించాలని కూడా వైద్యులకు సూచన చేసినట్లు మనం చూస్తున్నాం.